హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. ఈరోజు వచ్చేసి గుడ్డు కర్రీ చేస్తున్నాము, టమాటో గుడ్డు కర్రీ. ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నార్మల్గా కాకుండా ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ అండి ఇది. ఇప్పుడు మందంగా ఉన్నటువంటి ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి, ఖచ్చితంగా మర్చిపోకండి కడాయి మాత్రం మందంగా ఉండాలి. అండ్ ఆయిల్ కూడా వేడైనాకనే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. ఇందులో కాస్త జీరా వేసి మంచిగా మరిగిన తర్వాత పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగంత కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా నీట్గా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా స్లైస్ చేసిన ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. 2 ఆనియన్ ముక్కలు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. సన్నగా తరుగుకోవాలన్నమాట. ఇందులో కాస్త పసుపు, ఇందులోనే కొద్దిగంత సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లి ముక్కలు అనేటివి మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. ఎప్పుడైనా ఈ ఉల్లిగడ్డ కానీ అండ్ టమాటో కానీ సాఫ్ట్గా తొందరగా కావాలనుకుంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసేయాలి. అండ్ కొద్దిగా అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇందులోని పచ్చిదనం అంతా పోయే వరకు నీట్గా వేయించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే ఒక 5 టమాటాలు క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక దీనికోసం ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసేయాలి. టమాటాలు ఉడుకోవడం కోసం అన్నమాట ఇది. ఇలా టమాటాలు ఒక్క దగ్గరకు వచ్చిన తర్వాత గుజ్జులాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకొని కొద్దిగంత కొరియండర్ పౌడరు అండ్ కాస్త కారం ఎక్కువ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి. సో దాని టేస్ట్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో చేయాలి కాబట్టి, లేదంటే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ విధంగా వేసి నీట్గా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి నీట్గా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి కర్రీ అంతా గుజ్జుగా గ్రేవీలాగా అయ్యేంత వరకు ఒక్క దగ్గరికి మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసేసి కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కడాయిలో ఎగ్స్ ఒక్కొక్కటిగా దూరంగా వేసుకోండి. నేనైతే ఇందులో ఒక 4 ఎగ్స్ వేస్తున్నాను. ఈ విధంగా 4 ఎగ్స్ వేసేసి కొద్దిసేపు ఉడకనిచ్చేసి మూత పెట్టి 10 to 15 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చాలా సింపుల్ అండి. కాస్త స్లో ఫ్లేమ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని కాస్త ఇలా ఎక్కడక్కడ డిఫరెంట్ చేస్తూ ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మెల్లగా ఇలా తిప్పేసి వేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఉడకాలన్నమాట. నార్మల్గా అయితే ఇందులోనే పులుసు వేసి ఎగ్ పులుసు కూడా చేస్తారు. నేను పులుసు కాకుండా కాస్త కర్రీలాగా చేస్తున్నాను. ఈ విధంగా తిప్పేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లనే. మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. చాలా సింపుల్ అండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.